పాలన వీడియోలకు స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు. ఒక కోగిరినగరిలో లీలా అనే యువతి ఒక పెద్ద అడవికి అంచున నివసించేది. ఒక ఉదయం ఆమె తన తోటను చూసుకుంటున్నప్పుడు చెట్లలో ఒక రకరకాల చప్పుళ్లు వినిపించాయి. ఆసక్తిగా ఆమె దగ్గరికి వెళ్లి ఒక చిన్న కోతి తలకు చుట్టిన ఓ త్రాడు దులిపింది. ఎందుకు భయపడుతున్నావు, చిన్నోడా? నేను నీకు సహాయం చేస్తాను అని లీలా సున్నితంగా అంది. జాగ్రత్తగా ఆమె ఆ కోతిని విడిపించి వెంటనే అది లీలా భుజంపైకి ఎగిరి చప్పుడు చేస్తూ ఆనందంగా ఉండింది. ఆ రోజు నుండి లీలా ఆ కోతికి మొమో అనే పేరు పెట్టింది మరియు అది ఆమెకు నిత్య సహచరుడిగా మారింది. వారు కలిసి ఫలాలు తీసుకోవడం, ఆటలు ఆడటం మరియు గ్రామస్తులకు పనిలో సహాయం చేయడం మొదలైనవి చేస్తూ ఉండేవారు. మొమో తెలివైనదిగా ఉండి తనకు తాను చేసే మూర్ఖ పనులతో లీలాను నవ్వించడంలో ఆనందం పొందేది. ఒకరోజు ఒక పెద్ద తుఫాను గ్రామాన్ని తాకింది. గాలికేకలతో వీచి వర్షం కురుస్తూ గ్రామాన్ని ముంచెత్తాలని బెదిరించింది. గ్రామస్తులు భయపడిపోయారు, ఏమి చేయాలో తెలియకపోయారు. కాని మొమోకు ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే చెట్లన్నిటికన్నా ఎత్తైన చెట్టుపైకి ఎక్కి ఎత్తైన నేలపైకి చేరడానికి సురక్షితమైన మార్గాన్ని కనుగొంది. లీలా దారి చూపిస్తుండగా గ్రామస్తులు మొమో చెప్పిన దారిలో వెళ్లి సురక్షితంగా అక్కడికి చేరుకున్నారు. గ్రామం కాపాడబడింది మరియు అప్పటినుండి లీలా మరియు మొమో వీరులుగా ప్రశంసింపబడ్డారు.